హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తారక్ అన్న, హృతిక్ రోషన్ అన్న వార్ 2 మూవీలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ వార్ 2 మూవీ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళైతే ఎక్స్లో పోస్ట్ చేశారు. మరి మూవీ కంప్లీట్ అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ అప్డేట్స్ కానీ ఏమీ రాలేదు. అదే రోజు అంటే ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నటువంటి కూలీ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయి, అదే విధంగా ఆగస్టు 2వ తారీఖున ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా వస్తుందని చెప్పేసి ఆ మూవీ డైరెక్టర్ అయినటువంటి లోకేష్ కనకరాజ్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. మన తారక్ అన్న బర్త్డేకి వచ్చినటువంటి ఆయన టీజర్ తప్పించి ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఎటువంటి అప్డేట్స్ కానీ ఇంకా రాలేదని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. ఆ మూవీ నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే బాగుండని చెప్పేసి ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ వెయిటింగ్ అయితే ఇంకా తెరపడినట్లే. ఎందుకంటే వార్ 2 మూవీ నుంచి నెక్స్ట్ వీక్ ట్రైలర్ కట్ అయితే రాబోతుంది. 3 నిమిషాల లెంత్ ఉన్నటువంటి ట్రైలర్ కట్ని వాళ్ళైతే సిద్ధం చేశారంట. ట్రైలర్ రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేస్తూ ఒక ప్రోమోను కూడా రిలీజ్ చేయాలని టీం అయితే ప్లాన్ చేస్తున్నారంట. అంతేకాకుండా హృతిక్ రోషన్ గారు, మన తారక్ అన్న, కైరా అద్వానీ గారికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్తో మొత్తం ట్రైలర్ మొత్తం నింపేశారంట. ఈ మూవీలో 6 దిమ్మ తిరిగిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయంట. మొత్తం ఫ్యాన్స్ అందరికీ కూడా గూస్ బంప్స్ తిప్పించే విధంగా అయితే ట్రైలర్ కట్ దించబోతున్నారంట. అంతేకాదు వార్ 2 మూవీ మీద ఉన్నటువంటి హైప్ని తారా స్థాయికి తీసుకెళ్లే విధంగా వార్ 2 ట్రైలర్ అయితే ఉంటుందంట. అదే విధంగా ఈ మూవీలో 2 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయంట. ఆ సాంగ్స్ను కూడా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత సాంగ్స్ కూడా రిలీజ్ చేసేలాగా వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారంట. సాంగ్స్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే మన తారక్ అన్న, మన హృతిక్ రోషన్ గారి ఫేస్ ఆఫ్కు సంబంధించిన సాంగ్ గురించి మాత్రమే ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరూ కూడా కళ్ళలో ఒత్తిరేసి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తోపు డాన్సర్స్ అయినటువంటి మన తారక్ అన్న, హృతిక్ రోషన్ గారి ఫేస్ ఆఫ్ అంటే వాళ్ళు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. సాంగ్ అయితే చాలా బాగా వచ్చిందని టాకు. వార్ 2 మూవీ ప్రమోషన్స్లో భాగంగా వార్ మూవీలో చేసినటువంటి స్ట్రాటజీని వార్ 2 మూవీలో కూడా చేసే విధంగా మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారంట. మ్యాటర్ ఏంటంటే వార్ మూవీలో మన టైగర్ షరీఫ్ అండ్ హృతిక్ రోషన్ గారిని సపరేట్గా అంటే నార్త్లో ముంబై అలా కొన్ని మేజర్ సిటీస్లో వాళ్ళని సపరేట్గా ఇంటర్వ్యూస్ చేస్తూ లాస్ట్ వాళ్ళిద్దరిని కలిపి ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారంట. అదేవిధంగా ఈ వార్ 2 మూవీలో కూడా మన హృతిక్ రోషన్ గారు అలాగే మన తారక్ అన్నతో పాటు సపరేట్గా ఇంటర్వ్యూస్ చేసి మన హైదరాబాద్లో చివరగా ఒక ఈవెంట్కి అయితే వీళ్ళిద్దరిని కలిపే విధంగా అయితే ఈ మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అది ఎంతవరకు నిజం అన్నది క్లారిటీ లేదు, అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. మన ఎన్టీఆర్ అన్న టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. హృతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని డామినేట్ చేసేసారని, ఆయన పక్కన అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు కనపడరని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే మాట్లాడారు. వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ గారు అవనివ్వండి, మన తారక్ అన్న అవనివ్వండి, ఇద్దరూ కూడా దేంట్లోని కూడా తగ్గకుండా అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక డ్యాన్స్ తీసుకోండి, ఒక యాక్టింగ్ తీసుకోండి, ఒక ఫైటింగ్ తీసుకోండి, ఈ మూడింటిలో కూడా ఇద్దరు ఈక్వల్గానే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఒకళ్ళు డామినేట్ చేస్తారు, ఒకళ్ళు హైలైట్ అవుతారు అనే విషయం అయితే నేనైతే అనుకుంటే, పర్సనాలిటీ పరంగా డామినేట్ చేశారంటే ఎవరికి తగ్గ పర్సనాలిటీ వాళ్ళకు ఉంటుంది. అందరికీ ఒకే రకమైన పర్సనాలిటీ ఉండాలని లేదు కదా. చాలా మంది తారక్ అన్న ఏంటి ఇలాంటి స్టోరీస్ ఎంచుకుంటున్నాడు, అసలు ఏమైంది తారక్ అన్న కానీ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మన జూనియర్ ఏంటి అన్న ఒక స్టోరీకి ఓకే చెప్పాడంటే అందులో ఏదో మ్యాటర్ ఉంది కాబట్టి ఓకే చెప్తాడు. అలా తప్పగా ఏదో ఒక స్టోరీ వచ్చేసింది చేసేయాలి తప్పదు అని అనుకోవడానికి ఆయన ఏమో అలా తప్ప హీరో కాదు, ప్యాన్ ఇండియా స్టార్, బిగ్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో. అంతెందుకు మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరే చూస్తారు ఒక నిజమైన వార్ అంటే ఏ విధంగా ఉంటుందో వార్ 2 ద్వారా మీరు చూస్తారు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా కరెక్ట్గా 30 రోజులు ఉంది. మన జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా తన ఎక్స్లో అయితే ఈ విధంగా పోస్ట్ చేశాడు. ది వెయిట్ అండ్ సూన్స్ ది వార్ ఇస్ బిగిన్ 30 days టు వార్ 2 అని చెప్పేసి మన తారక్ అన్న తన ఎక్స్లో అయితే పోస్ట్ చేశాడు. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మన తారక్ అన్న ఫ్యాన్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.